హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ అండ్ యూట్యూబ్ క్లాసెస్. ఈరోజు ఇండియన్ పాలిటీ సెషన్లో భాగంగా భారత రాష్ట్రపతుల యొక్క ప్రత్యేకతలు అనే కంటెంట్ని మనం స్టార్ట్ చేయబోతున్నాము. క్రమక్రమంగా ఒక్కొక్కటిగా ఇండియన్ పాలిటీలోని ప్రత్యేకతలు మీకు ఒక్కొక్క సెక్షన్గా మీకు అందించడం జరుగుతుంది. ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవడం రాజ్యాంగ సవరణలు సెలెక్ట్ చేసుకున్నాము. రాజ్యాంగ సవరణల తర్వాత సుప్రీంకోర్టు ముఖ్యమైనటువంటి జడ్జిమెంట్లు అనేది కూడా తీసుకున్నాము. వీటి ఆధారంగా మనం ఫండమెంటల్ రైట్స్లో చాలా వరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసాము. జీవించే హక్కు కానీ, భావ ప్రకటన స్వేచ్ఛ కానీ, ఇవి అందరూ సమానమే అనే 14 ఆర్టికల్ కానీ, విద్యలో ఉద్యోగాలలో రిజర్వేషన్ అని 15, 16 ఆర్టికల్ కానీ చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. అదేవిధంగా ప్రధానమంత్రుల కాలంలో జరిగినటువంటి రాజ్యాంగ సవరణల్లో నరేంద్ర మోడీ కానీ, ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ గారి కాలంలో కానీ మరి 1 నుండి 50 వరకు కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా మనం డిస్కషన్లోకి తీసుకున్నాము. ఇట్లా మనకు ప్రతిదీ ఒక కొత్త కంటెంట్ ద్వారా ఒక సెషన్ రూపంలో మనం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే భారత రాష్ట్రపతుల యొక్క ప్రత్యేకతలు. చాలా వరకు ఇందులో నుండి కూడా క్వశ్చన్స్ మనకు వస్తున్నాయి. ఓన్లీ రాష్ట్రపతుల ప్రత్యేకత అంటే ఆ రాష్ట్రపతికి సంబంధించిన ఏదో ఇయర్స్ రాసుకొని రాష్ట్రపతికి సంబంధించి వెంటనే స్కిప్ చేయడం కాదండి. ఆయన యొక్క సరౌండింగ్ ఏరియా అంతా కూడా అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి, ప్రీవియస్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి, ఈ అడిగినటువంటి అంశాలను ఆధారంగా తీసుకొని మనం కంటెంట్ అనేది చేయబోతున్నాం. మీకు లెజెండ్ క్లాసెస్ ద్వారా మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి ఒక 3 ఆఫర్లు ఉన్నాయండి. ఈ ఆఫర్లలో ఫస్ట్ వన్ మనకి ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇక్కడ మీరు ఎంత యూజ్ చేసుకుంటే అంత మంచిదండి. నేను చెప్పే పాయింట్లను జాగ్రత్త అర్థం చేసుకోండి. ఇండియన్ హిస్టరీకి సంబంధించి 1000 ప్రశ్నలు, ఈ 1000 క్వశ్చన్స్ కానీ విత్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఒక్కొక్క క్వశ్చన్కి దాదాపుగా ఒక 10 నుంచి 15 నిమిషాల టైం పడుతుంది. ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్లు, 4 ఆప్షన్లకి వివరణ, ఇవన్నీ ఇచ్చుకుంటూ పోవడానికి ఒక రోజులో 10, 20, 30, 40 క్వశ్చన్ల వరకు రావడం చాలా గగనం అయిపోతుంది. ఒక 4 ఆప్షన్లను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఓవరాల్గా టాపిక్ దాని సరౌండింగ్ ఏరియా అంతా అర్థమైపోతుంది. అట్లాంటివి 1000 క్వశ్చన్స్ అనేది మీకు ఇక్కడ ఆఫర్ రూపంలో తీసుకొచ్చినాం. 1000 క్వశ్చన్స్ అంటే మీకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒక్క బిట్ కూడా పోవడానికి ఇక ఛాన్స్ ఉండదు. దీన్ని ఫాలో అవుతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే పర్సన్ని కూడా మనం చూడాలి. ఇక్కడ మన మధు సార్ గారు ఆల్రెడీ మనకు చాలా సుపరిచితమైన వ్యక్తి 2 తెలుగు రాష్ట్రాలలో. మధు సార్ గారు ఆల్రెడీ డీల్ చేసే విధానం మనకు తెలుసు, ఎక్స్ప్లెనేషన్ తెలుసు, అన్ని రకాల విషయాలు తెలుసు. సార్ చెప్తున్నారంటే అలా క్లారిటీగా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తారు. ఈ 1000 క్వశ్చన్ ఇండియన్ హిస్టరీకి గాను మనం పెట్టినటువంటి ప్రైస్ అనేది ఓన్లీ 99 రూపీసే అండి. ఈ 99 రూపీసు ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇందులో 2 పోస్టర్లు డిజైన్ చేశాము. ఇండియన్ హిస్టరీకి సంబంధించి 99 రూపీస్ ఈ రోజు వరకు ఉండే అటువంటి ఆఫర్. ఈ ఆఫర్ అనేది డైలీ చేంజ్ అవుతుందండి. డైలీ చేంజ్ అవుతూ ఉంటుంది ఆఫర్ ఈ రోజు వరకు మనకి ఇచ్చినటువంటిది 99 రూపీస్. ఈ 99 రూపీస్ మీరు ఇండియన్ హిస్టరీ తీసుకోవాలి అన్నప్పుడు లెజెండ్ క్లాసెస్ అనేది మనకి యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మనకి ఈ రకంగా పోస్టర్లు కనబడతాయి. ఈ పోస్టర్లో మీకు ఇండియన్ హిస్టరీ పైన క్లిక్ చేస్తే ఇండియన్ హిస్టరీ దగ్గరికి వెళ్ళి 99 రూపీస్ ఆ పర్చేజ్ దగ్గర మీరు అమౌంట్ పే చేస్తే మీకు యాప్ వస్తుంది. ఈ యాప్ అనేది మనకి 1000 క్వశ్చన్స్ గాను మీకు ఎగ్జామ్ రాసేంత వరకు కూడా ఇవి రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయండి. ఇందులో రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. అంటే మీరు ఈరోజు చూడకపోయినా ఇంకా 10 రోజుల తర్వాత చూసినా, ఇప్పుడు ఆఫర్ కొనుక్కొని ఇంకా 10 రోజుల తర్వాత చూసినా ఫస్ట్ క్వశ్చన్ నుండి చూసుకుంటూ పోవచ్చు. మీరు నెల రోజుల తర్వాత ఉన్న ఫస్ట్ క్వశ్చన్ నుండి చూసుకుంటూ పోవచ్చు. రికార్డెడ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. డెఫినెట్గా ఆ యాప్ని యూజ్ చేసుకోండి. తర్వాత రెండవది ఎకానమీ 500 ప్రశ్నలు ఉంటాయండి. 500 ప్రశ్నలకి ఎక్స్ప్లెనేషన్. ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది సాయి కుమార్ సార్ గారు ఇవ్వడం జరుగుతుంది.
ఈ ఎక్స్ప్లెనేషన్ సాయి కుమార్ సార్ ఇస్తారు. ఈ ఎకానమీకి సంబంధించి కూడా 99 రూపీసే ఆఫర్ పెట్టడం జరిగింది. ఈ 99 రూపీస్ ఆఫర్ ఎకానమీ, ఇదే 99 రూపీస్ ఇండియన్ హిస్టరీ. ఎకానమీలో మీకు ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, అదేవిధంగా తెలంగాణ ఎకానమీ, బడ్జెట్కి సంబంధించిన అంశాలు, స్కీమ్స్, ఇన్ని రకాల అంశాలు ఇందులో ఉంటాయి. ప్రతి టాపిక్ వైజ్గా క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయబడి ఉంటాయి కాబట్టి 500 క్వశ్చన్లు మనకి ఎకానమీకి సంబంధించి ఉంటాయి. మీరు ఇండియన్ హిస్టరీ తీసుకోవడానికి 99 రూపీస్, ఎకానమీ తీసుకోవడానికి 99, రెండింటికి కలిపి 99 కాదు. ఇండియన్ హిస్టరీకి వేరు, తర్వాత ఎకానమీకి వేరు, ఇద్దరికి వేరువేరుగా 99 ప్లేస్టోర్ నుండి యాప్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రెండింటితో పాటు మూడొక ఆఫర్. ఈ మూడొక ఆఫర్ ఏంటంటే 2023కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. 2023 కరెంట్ అఫైర్స్ ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కరెంట్ అఫైర్స్ అనేది మ్యాండేటరీ. మీరు ఏ జాబ్కి ప్రిపేర్ అయినా కరెంట్ అఫైర్స్ అనేది చాలా మ్యాండేటరీగా ఉంటుంది. ఇందులో భాగంగా మీకు ఎస్ఐకి కానీ పీసీకి కానీ మీరు గ్రూప్స్కు కానీ దేనికి ప్రిపేర్ అయినా ఇది మనకి ప్రామాణికమైనటువంటి అంశమే. మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కరెంట్ అఫైర్స్ అనేది మ్యాండేటరీ. ఈ కరెంట్ అఫైర్స్ గాను మళ్ళీ దీన్ని డీల్ చేసేది కూడా గౌరవ మధు సార్ గారే డీల్ చేస్తారు. ఈ కరెంట్ అఫైర్స్ యాప్ కూడా మనం ఓన్లీ 299 రూపీస్ పెట్టినామండి. 299 రూపాయలే కరెంట్ అఫైర్స్ యాప్ తీసుకున్నాం. ఇది 2023 కరెంట్ అఫైర్స్ యాప్. అంటే 2023 డే 1 నుండి ఈ రోజు వరకు జరిగేటువంటి ప్రతీది కూడా మీకు డే బై డే ఇది లైవ్ క్లాస్ సెషన్స్గా కంటిన్యూ చేస్తాము. సెప్టెంబర్ 20 నుండి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 20 నుండి స్టార్ట్ అయ్యే ఈ ప్రోగ్రామ్ అంతా లైవ్ క్లాస్ వర్షన్లో ఉంటుంది కాబట్టి లెజెండ్ క్లాసెస్ యాప్లో ఈ సవరెడ్ పోస్టర్ కూడా ఫ్రేమ్ చేశారు. దీన్ని 299 రూపాయలకే ఈ ఆఫర్ని యూజ్ చేసుకొని కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ ఇక్కడ మీకు లైవ్ సెషన్ రూపంలో ఉండడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్కి 299, ఎకనామీకి 500, ఇండియన్ హిస్టరీకి 500 క్వశ్చన్స్, ఇండియన్ హిస్టరీ మనకి 1000 క్వశ్చన్స్, దానికి గాను 99, దీనికి గాను 99 రూపీస్. ఇప్పటి వరకు మనకున్నటువంటి ఆఫర్లుగా ఈ 3 ఆఫర్లని చెప్పడం జరిగింది. ఇంకా కంటిన్యూషన్లో మళ్ళీ బాగా గుర్తుంచుకోండి, ఈ 2 సబ్జెక్టులు కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండింటిలో ఏ ఒక్కటి కంప్లీట్ అయిపోయినా దానికి వెంటనే పాలిటీ సబ్జెక్ట్ యాడ్ అవుతుందండి. ఇప్పటికే 2 వేరువేరుగా లైవ్ సెషన్స్ అవుతున్నాయి, మీకు యాప్లో అవుతున్నాయి కాబట్టి కొంత అక్కడ ఆ గ్యాప్ అనేది ఎక్కువగా ఉండట్లేదు. కాబట్టి ఇందులో ఏదైనా ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అవుతే వెంటనే మళ్ళీ 3rd సబ్జెక్ట్గా పాలిటీ అనేది స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇది మీరు తప్పకుండా యూజ్ చేసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మనం ఇండియన్ ప్రెసిడెంట్కి సంబంధించిన వాళ్ళ ప్రత్యేకతలు చూస్తున్నాం. ఈ ప్రత్యేకతల్లో మనకి అసలు ఫస్ట్ భారత రాష్ట్రపతి అనే టాపిక్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 5th పార్ట్లో ఉంటుందండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 5th పార్ట్ 5వ భాగంలో ఉంటుంది. 52 నుండి 62 వరకు కలిగిన ఆర్టికల్స్ అన్నీ కూడా భారత రాష్ట్రపతి గురించి తెలియజేస్తాయి. భారత రాష్ట్రపతిగా పోటీ చేయడానికి 35 ఇయర్స్ ఉంటే సరిపోతుందండి. 35 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ క్యాస్ట్కి సంబంధించిన వాడు పోటీ చేయాలనేది లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్కడ కూడా చెప్పలేదు. 15,000 రూపాయల డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 15,000 డిపాజిట్ చేయాలి. 15,000 రూపాయలని డిపాజిట్ చేయాలి. దీన్నే ధరావత్ అని కూడా అంటారు. ధరావత్ డిపాజిట్ అంటే ధరావత్ చేయడం అని అంటాం. ఈయనని 50 మంది ప్రతిపాదించాలి, 50 మంది బలపరచాలి. 50 మంది ప్రతిపాదించాలి అండ్ 50 మంది బలపరచాలి. 50 మంది ప్రతిపాదించాలి, 50 మంది బలపరచాలి. ఈయన పోటీ చేయడం మాకు ఇష్టమే అని. భారత రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకుంటారు. నేను మీకు ఇంట్రడక్షన్లో ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అండి. ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటే చాలా డెప్త్గా మాట్లాడాల్సి వస్తుంది. 52 నుండి 62 వరకు ఒక్కొక్క ఆర్టికల్ని మనం తీసుకొని మాట్లాడాల్సిన సందర్భం వస్తుంది. ఒక్కొక్కటి 1 by 1 మాట్లాడుకుందాం. డిపాజిట్ 15,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఈ డిపాజిట్ డబ్బు మళ్ళీ తిరిగి పొందాలంటే 1/6 ఓటింగ్ రావాలి. నీకు 1/6 ఓటింగ్ వస్తే నీ డిపాజిట్ డబ్బులు నీకే ఇస్తారు.
లేదా నువ్వు విత్డ్రా చేసుకుంటే, ఉపసంహరణ చేసుకుంటే నీ డబ్బులు నీకే తిరిగి ఇస్తారు. నీ డబ్బులు నీకు తిరిగి డిపాజిట్ డబ్బులు ఇవ్వడానికి 2 కండిషన్. ఒకటి 1/6 ఓటింగ్ అయినా నీకు వచ్చి ఉండాలి, మొత్తం పోలైన ఓట్లలో, పోలై చెల్లిన ఓట్లలో 1/6 వంతు వచ్చి ఉండాలి, లేదా నీ నామినేషన్ నువ్వు విత్డ్రా చేసుకుంటే కూడా నీ డిపాజిట్ డబ్బులు నీకు ఇస్తారు. 50 మంది ప్రతిపాదించాలి, 50 మంది బలపరచాలి. ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకోబడతారు. ఇందులో ఎన్నికైన లోక్సభ సభ్యులు, ఎన్నికైన రాజ్యసభ సభ్యులు, ఎన్నికైన ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఇందులో ఉంటారు. వీళ్ళంతా కలిసి రాష్ట్రపతికి ఓటు వేయడం జరుగుతుంది. దాన్ని రేషియో ప్రకారం తీస్తారు. రాష్ట్రపతిగా గెలుపొందడానికి 50% కంటే ఎక్కువగా ఓట్లు వచ్చిన వాళ్ళని మాత్రమే, 50% కంటే ఎక్కువగా ఓట్లు వచ్చిన వాళ్ళని రాష్ట్రపతిగా గెలిచినట్టుగా ప్రకటిస్తారు. లేదంటే రెండవ ప్రాధాన్యత ఓట్లు, సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ అంటాం. రెండవ ప్రాధాన్యత ఓట్ల వల్ల, ఓట్ల బదలాయింపు పద్ధతి అంటాం. ఒకరి ఓట్లు ఒకరికి బదలాయించడం వల్ల గెలిచే పరిస్థితులు కూడా ఉంటాయి. 50% కంటే తక్కువగా ఎవరికైనా మెజారిటీ ఓట్లు వచ్చినప్పుడు రెండవ ప్రాధాన్యత ఓట్లు అనేటువంటి కండిషన్ని తీసుకుంటాం. ఈ రెండవ ప్రాధాన్యత ఓట్ల వల్ల ఇప్పటివరకు ఇలాంటిది ఉపయోగించిన ఒకే ఒక సందర్భము 1969లో వివి గిరి పైన దీన్ని మొదటిసారిగా ఉపయోగించారు. ఇప్పటివరకు భారతదేశంలో వివి గిరి పైన మాత్రమే రెండవ ప్రాధాన్యత ఓట్లు లేదా ఓట్ల బదలాయింపు పద్ధతి అనే దానిని ఉపయోగించారు. వేరే ఎవరికి కూడా ఉపయోగించలేదు. బాబు రాజేంద్ర ప్రసాద్ నుండి మనకిప్పుడున్నటువంటి ద్రౌపది ముర్ము వరకు, ఈ ద్రౌపది ముర్ము వరకు ఉన్నటువంటి రాష్ట్రపతులందరినీ అబ్జర్వ్ చేసినా కూడా ఇప్పటివరకు వివి గిరి పైన ఒకరిపైన మాత్రమే సెకండ్ ప్రియారిటీ అనేటువంటి ఓటుని ఉపయోగించడం జరిగింది. రాష్ట్రపతిగా ఎన్నిసార్లు అయినా పోటీ చేయవచ్చు. భారత రాష్ట్రపతిగా ఎన్నిసార్లు అయినా పోటీ చేయవచ్చు. దేర్ ఈజ్ నో లిమిట్ అనేటువంటి కండిషన్ ఉంటుంది. అంటే రాష్ట్రపతిగా పోటీ చేయడానికి ఎక్కడ కూడా పరిమితులు లేవు. 57 అనే ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ నెంబర్ 57, దేర్ ఈజ్ నో లిమిట్ టు కంటెస్టింగ్ ద పోస్ట్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్. భారత రాష్ట్రపతిగా పోటీ చేయడానికి ఎక్కడ కూడా ఇన్నిసార్లే పోటీ చేయాలనే కండిషన్ లేదు. కానీ పార్లమెంటరీ తీర్మానం ప్రకారం 1957 సంవత్సరంలో భూపేష్ గుప్తా అని ఒక రాజ్యసభ సభ్యుడు, ఈ రాజ్యసభ సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఈ రాజ్యసభ సభ్యుడు మనకి 1957లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఇక నుంచి ఎవరైనా రాష్ట్రపతిగా 2 సార్లు మాత్రమే పోటీ చేయాలి, 3వసారి అవకాశం వచ్చినా కూడా పోటీ చేయకుండా ఉండాలి అనేటువంటి కండిషన్ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. అయితే అడిగిన క్వశ్చన్లు 2 వేరు. ఆంధ్రప్రదేశ్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇది. భారతదేశంలో 57 ఆర్టికల్ ప్రకారం, అంటే రాజ్యాంగం ప్రకారం ఎన్నిసార్లు పోటీ చేయవచ్చు అంటే, రాజ్యాంగం ప్రకారం ఎన్నిసార్లు అయినా రాష్ట్రపతికి పోటీ చేయవచ్చు. రాజ్యాంగం ప్రకారం ఎన్నిసార్లు అయినా పోటీ చేయవచ్చు. కానీ పార్లమెంటు తీర్మానం ప్రకారం 2 సార్లు మాత్రమే పోటీ చేయాలి. పార్లమెంటు తీర్మానం ప్రకారం 2 సార్లే పోటీ చేయాలనే విధానాన్ని మనం అమెరికా దేశము నుండి తీసుకున్నాము. అమెరికా అధ్యక్షుడి యొక్క పదవీ కాలము అయినే ఒకసారి ఎన్నికైతే 4 సంవత్సరాలు పదవిలో ఉంటాడు. అమెరికా అధ్యక్షుడి యొక్క పదవీ కాలాన్ని అక్కడ ఎలా చెప్తారంటే 2 సార్లు లేదా 10 సంవత్సరాలు అని చెప్తారు. అమెరికా అధ్యక్షుడి యొక్క పదవీ కాలము 2 సార్లు లేదా 10 సంవత్సరాలు. 3వసారి అవకాశం వచ్చినా కూడా అందులో మూడోసారి అవకాశం వచ్చినా దాన్ని పూర్తి చేయకూడదు. అంటే 2 సార్లు మాత్రమే. ఆయన 4 ఏళ్ళ 8 సంవత్సరాలు అవుతాయి కదా సార్ అంటే 3వసారి పోటీ చేసినా కూడా దాన్ని పూర్తి చేయకూడదు అనేది అమెరికా కండిషన్. అదే మన భారతదేశంలో దానికోసం ఒక రాజ్యాంగ సవరణ తేవాలన్నారు. కానీ రాజ్యాంగ సవరణ అవసరం లేదు. దీన్ని ఒక చట్టంలాగా, ఒక పార్లమెంటుకు సంబంధించినటువంటి ఒక చట్టంలాగా, ఒక సాంప్రదాయంలాగా దీన్ని పాటించాలి అనే ఉద్దేశం మీద దీన్ని తీసుకున్నారు. ఇట్లా రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తికి సంబంధించిన అంశాన్ని మనం చూడబోతున్నాం. ప్రిలిమినరీగా మాత్రమే. ఒక్కొక్క ఆర్టికల్ని చెప్పుకుంటే చాలా టైం పడుతుందండి.
ఒక్కొక్క ఆర్టికల్ 54, 55 ఆర్టికల్ చెప్పుకుంటే ఒక్కొక్క ఆర్టికల్కి దాదాపుగా హాఫ్ అన్ అవర్ టైం పట్టే అంత సబ్జెక్టు రాష్ట్రపతి టాపిక్లో ఉంటుంది. రాష్ట్రపతికి సంబంధించి మనమంతా టాపిక్ తీయకుండా మీకు సందర్భాన్ని బట్టి ఏ పాయింట్ అయితే మాట్లాడుకోవాలో దానికి కనెక్ట్ చేసి చెప్తున్నాను. రైట్, ఇందులో భాగంగా మనం కంటెంట్కి వెళ్దాం. మనం మాట్లాడుకోదలుచుకున్నటువంటి ఈరోజు స్టార్ట్ చేసుకోబోయే అటువంటి ప్రధానమైనటువంటి అంశము రాష్ట్రపతుల యొక్క ప్రత్యేకతలు అనేది మనం ఇక్కడ చూడబోతున్నాము. ఈ రాష్ట్రపతుల ప్రత్యేకతలు అనే దగ్గర మనకి భారతదేశం మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఇతడికి సంబంధించిన ప్రత్యేకతలు మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకోబోతున్నాము. బాబు రాజేంద్ర ప్రసాద్ ఒక పర్సన్ గురించి స్టార్ట్ చేస్తున్నాము అని అంటే ఆ పర్సన్కి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పినాను, ఆ సరౌండింగ్ ఏరియా అంతా కూడా కవర్ అయ్యేలాగా చూసినప్పుడే కాంపిటీషన్లో మనం ఉన్నట్టు. ఇప్పటివరకు మాట్లాడుకున్న చాలా అంశాలు ఉన్నాయి. వీటన్నిటికీ దీనికి తేడా అని కాదు నేను చెప్పేది. ప్రతిదీ సబ్జెక్టే. మనకి ఏది మాట్లాడినా సబ్జెక్టుకి ఓరియంట్గానే మాట్లాడాలి. ఏదో వేరే విషయాన్ని తీసుకొని మాట్లాడడానికి కాదండి ఇది సెలెక్ట్ చేసుకున్నది. సబ్జెక్టు ఓరియంటేషన్. ఒక పర్సన్ గురించి ఎన్ని పాయింట్స్ వస్తాయో, సరే పాయింట్స్ వచ్చినాక దాన్ని మళ్ళీ ఒకసారి నేను క్లియర్గా చెప్తాను. బాబు రాజేంద్ర ప్రసాద్ ఇతడు బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. బాబు రాజేంద్ర ప్రసాద్ ఇతడు భారతదేశానికి 1950 సంవత్సరం నుండి 1962 సంవత్సరం వరకు రాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తి. దాదాపుగా 12 సంవత్సరాల 3 నెలల 18 రోజుల కాలం పాటు 12 సంవత్సరాల 3 నెలల 18 రోజుల కాలం పాటు బాబు రాజేంద్ర ప్రసాద్ భారతదేశానికి రాష్ట్రపతిగా చేశాడు. అత్యధిక కాలం రాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తి కూడా బాబు రాజేంద్ర ప్రసాద్ అనే పేరు మీద మనమైనని చెప్పడం జరుగుతుంది. ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ మొత్తం మనకి 3 సార్లు రాష్ట్రపతి అవుతాడు. అదేంటి సార్ 2 సార్లు మాత్రమే పోటీ చేయాలని చెప్పినారు కదా, 2 సార్లే పోటీ చేశాడు. కానీ ఆ 2 సార్లు పోటీ ద్వారా వచ్చాడు. ఒకసారి ఆయనకి రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా తీసుకున్నారు. సరే చూద్దాం 3 సార్లు ఏంటనేది. ఫస్ట్ వన్ 1950 నుండి 1952 వరకు బాబు రాజేంద్ర ప్రసాద్ అప్పుడు రాజ్యాంగ పరిషత్కి శాశ్వత అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్కి తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్ సచ్చిదానంద సిన్హా. తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్ సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడు. ఈయనని ఫ్రాన్స్ దేశ సాంప్రదాయం నుండి ఆధారంగా తీసుకొని ఎన్నుకున్నాం. ఫ్రాన్స్ దేశ సాంప్రదాయం ఏంటంటే సీనియారిటీ ఆధారంగా ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి అనేది సాంప్రదాయం. అట్లా రాజ్యాంగ పరిషత్కి తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఉన్నాడు. అదేవిధంగా రాజ్యాంగ పరిషత్కి శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. అయితే రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షుడిగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అధ్యక్షుడిగా ఉండేటువంటి వ్యక్తినే రాజ్యాంగానికి సంబంధించినటువంటి రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తినే తాత్కాలిక రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని మొదటిసారి ఒక తీర్మానం చేశారు. ఎందుకంటే రాష్ట్రపతికి పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్యేలు ఓటేయాలని ఎలక్టోరల్ కాలేజ్ అని చెప్పినాం. ఎలక్టోరల్ కాలేజీ ఎప్పటి నుండి ఓటేసింది? పార్లమెంటు ఏర్పడినప్పటి నుండి ఓటేసింది. భారతదేశంలో పార్లమెంట్ ఎప్పుడు ఏర్పడింది? భారతదేశంలో పార్లమెంటు 1952లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. మొదటి సాధారణ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. ఈ మొదటి సాధారణ ఎన్నికలు జరిగినాక ఈ మొదటి సాధారణ ఎన్నికల ద్వారా భారతదేశంలో 2 సభలు అనేవి ఏర్పడినాయి. మరి 1952కు ముందు 1950 నుండి 52 వరకు ఈయన మొదటి టర్ము రాష్ట్రపతిగా ఉన్నాడు అని అనుకున్నాం. అప్పుడు భారతదేశానికి పార్లమెంట్ ఎక్కడండి? అప్పుడు భారతదేశానికి పార్లమెంట్ లేదు కదా. 1946 నుండి 1952 వరకు రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో రాజ్యాంగ పరిషతే
తాత్కాలిక పార్లమెంటు లాగా పనిచేసింది భారతదేశానికి. ఈ తాత్కాలిక పార్లమెంటు లాగా పనిచేసినటువంటి రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో ఈ రాజ్యాంగ పరిషత్ యొక్క అధ్యక్షుడైన బాబు రాజేంద్ర ప్రసాద్ని మొదటిసారిగా తాత్కాలిక రాష్ట్రపతిగా ఆయనను ఎన్నిక చేసుకోవడం జరిగింది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత తాత్కాలిక రాష్ట్రపతి అనేటువంటి ఒక పదవిని అప్పుడు ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే రాజ్యాంగ పరిషత్తులో 12 సమావేశాలు ఉంటాయి. మొత్తం రాజ్యాంగ పరిషత్తులో 12 సమావేశాలు, రాజ్యాంగ పరిషత్తులో 22 కమిటీలు ఉంటాయి. 22 కమిటీలు, రాజ్యాంగ పరిషత్తులో 22 కమిటీలు, రాజ్యాంగ పరిషత్తులో 12 సమావేశాలు. 12వ సమావేశము 1950 జనవరి 24వ తేదీన 12వ సమావేశం జరిగింది. ఈ 12వ సమావేశం జనవరి 24వ తేదీన జరిగితే ఈ జనవరి 24వ తేదీన కొన్ని అంశాలు ఆమోదించారు. ఆ ఆమోదించినటువంటి అంశాలు ఏమనగా ఎగ్జాంపుల్ ఆమోదించినటువంటి అంశాలు జాతీయ గీతము, ఆమోదించిన అంశాలు జాతీయ గేయము, అదే రకంగా తాత్కాలిక రాష్ట్రపతి అనే పదవి, అదేవిధంగా ఏక పౌరసత్వము సింగిల్ సిటిజన్షిప్, ఏక పౌరసత్వం అనేటువంటి అంశాన్ని కూడా అక్కడ వాళ్ళు టేకప్ చేసుకోవడం జరిగింది. ఇవన్నిటినీ అప్పటికప్పుడే తాత్కాలికంగా ఆమోదం చేశారు. ఆమోదం చేసినారు కాబట్టి భారతదేశానికి ఒక తాత్కాలిక రాష్ట్రపతి ఉండాలని, తాత్కాలిక రాష్ట్రపతిగా ఎవరు ఉండాలని ఆలోచన చేసినప్పుడు రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడైన బాబు రాజేంద్ర ప్రసాద్ని అప్పుడున్నటువంటి రాజ్యాంగ పరిషత్తులోని మొత్తం సభ్యులు మీరు చూసుకోండి. రాజ్యాంగ పరిషత్తులో 389 మంది సభ్యులు ఉంటారు. రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యుల సంఖ్య 389. 1946 సంవత్సరంలో జూన్ జూలై మధ్యకాలంలో రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు జరిగినాయి. 1946 జూన్ జూలై మధ్యకాలంలో రాజ్యాంగ పరిషత్కి ఇండైరెక్ట్ ప్రాసెస్లో పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగితే 389 మంది ఎన్నికయ్యారు. ఈ 389 మందిలో 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక ఆగస్టు 14కి పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చింది. ఆగస్టు 15కి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఆగస్టు 15కి భారతదేశానికి, ఆగస్టు 14కి పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చింది. అయితే పాకిస్తాన్కి స్వతంత్రం రాగానే ఇక్కడ 389 మందిలో నుండి 90 మంది పాకిస్తాన్కి వెళ్ళిపోతే 299 మంది ఇండియన్స్ అయినటువంటి వాళ్ళతో రాజ్యాంగ పరిషత్ కొనసాగింది. ఒక అంశాన్ని గుర్తుపెట్టుకునేటప్పుడు దాని యొక్క సరౌండింగ్స్, అందుకే నేను చెప్పే సరౌండింగ్స్ అన్నీ చెప్పేది అందుకోసం. ఎందుకు ఇక్కడ 389 మంది మొత్తం రాజ్యాంగ పరిషత్ సభ్యులు. రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు 1946 జూన్ జూలై మధ్యకాలంలో పరోక్ష పద్ధతిలో జరిగాయి. ఈ పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగినప్పుడు దేశ విభజన లేదు. అయితే ఈ దేశ విభజన లేదు, అందరు కలిసే ఉన్నాము. ముస్లింలు, ఇటు హిందువులు అందరు కలిసే ఉన్నారు, సిక్కులు, జైనులు అందరు కలిసే ఉన్నారు. కానీ 1947లో భారతదేశానికి మౌంట్ బాటన్ వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చింది. మౌంట్ బాటన్ ప్రణాళికనే డిక్కీ బర్డ్ ప్లాన్ అంటాం. మౌంట్ బాటన్ ప్రణాళికని డిక్కీ బర్డ్ ప్లాన్ అంటాం, లేదా దాన్నే బాల్కన్ ప్లాన్ అనే పేరు మీద కూడా పిలుస్తాం. మౌంట్ బాటన్ సూచన ప్రకారం మనకంటే ఒక్క రోజు ముందుగా పాకిస్తాన్కి స్వతంత్రం ఇచ్చారు. పాకిస్తాన్కి స్వతంత్రం ఇస్తే ఈ 389 మంది ఉన్నప్పుడు అందరం జాయింట్గా ఉండేది. ఇప్పుడు డివైడ్ అయినాం కాబట్టి ఈ డివైడ్ అయినటువంటి దాంట్లో నుండి 389లో నుండి 90 మంది పాకిస్తాన్కి తప్పని పరిస్థితిలో విడిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు పాకిస్తాన్లో కలిపాం, పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు పాకిస్తాన్లో కలిపాం. ఇట్లా కాంట్రవర్షియల్ వివాదం జరిగినటువంటి ప్రాంతాలని అలా పాకిస్తాన్లో కలపడం వల్ల కొన్ని ప్రాంతాలు అటువైపున వెళ్ళాయి. వీళ్ళు గెలిచినటువంటి ఆల్రెడీ అప్పుడేమో స్టార్టింగ్లో గెలిచిన ప్రాంతాలు అటువైపున కలపడం వల్ల ఈ ప్రాంతాలు అటు వెళ్ళిపోయినాయి. కాబట్టి వీళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన రాజ్యాంగ పరిషత్తులోకి వెళ్ళిపోయారు. పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్తులోకి వెళ్ళిపోయినారు కాబట్టి ఇండియన్ రాజ్యాంగ పరిషత్ వీళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. అట్లా 389 మందిలో నుండి 90 మంది పాకిస్తాన్కి వెళ్ళిపోతే 299 మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులు మిగిలినారు. అలా గుర్తుపెట్టుకోండి. మొత్తం రాజ్యాంగ పరిషత్ సభ్యులు అంటే 389, విభజన తర్వాత రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య అంటే 299. ఇట్లా 389, 299 సందర్భాన్ని బట్టి వీళ్ళు విడిపోయినారు. కాబట్టి విడిపోయిన తర్వాత
299 మంది కలిసి బాబు రాజేంద్ర ప్రసాద్ని భారతదేశానికి తాత్కాలిక రాష్ట్రపతిగా ఎన్నిక చేసుకోవడం జరిగింది. తాత్కాలిక రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ని ఎన్నిక చేశారు. ఈ తాత్కాలిక రాష్ట్రపతిగా ఎన్నిక చేస్తే ఆ 12వ సమావేశం ఏదైతే ఉందో 12వ సమావేశం నుండి ఈయన తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగడం అనేది జరుగుతుంది. ఒక్క పాయింట్ను తీసుకుంటే దాని హిస్టరీ మొత్తం గుంజుకు రావాలి ఎక్కడున్నా కూడా. అది కాంపిటేటివ్ అభ్యర్థి యొక్క లక్ష్యం. ఇట్లా మొదటిసారి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడయ్యాడు. రెండోసారి 1952 నుండి 1957 వరకు రెండోసారి అయ్యాడు. మూడోసారి 1957 నుండి 1962 వరకు మూడోసారి అయ్యాడు. అందుకే 1950 నుండి 62 వరకు అని రాశాను. ఇట్లా మొత్తం 12 సంవత్సరాల 3 నెలల 18 రోజులు ఆయన రాష్ట్రపతిగా ఉన్నాడు. రెండోసారి ఎట్లా ఎన్నికయ్యాడు సార్ అంటే 1952లో ఆల్రెడీ పార్లమెంట్ ఏర్పడింది. పార్లమెంటు ద్వారా ఎన్నికయ్యాడు. 1957లో కూడా పార్లమెంటు ద్వారా ఎన్నికయ్యాడు. 2 సార్లు పార్లమెంటు ద్వారా ఎన్నికయ్యాడు. ఒకసారి రాజ్యాంగ పరిషత్ సభ్యులంతా కలిసి ఆయనని ఎన్నిక చేసుకోవడం అనేది జరిగింది. ఇట్లా రెండు సార్లు ఏమో పార్లమెంటు ద్వారా, ఒకసారి ఏమో ఆయన రాజ్యాంగ పరిషత్ సభ్యుల ద్వారా ఎన్నిక కావడం అనేది జరిగింది. మొదటిసారిగా ఆయన పోటీ చేసినప్పుడు ఆయనకి అపోనెంట్ ప్రత్యర్థిగా కేటీ షా అనే వ్యక్తి మొదటిసారిగా పోటీ చేసినప్పుడు ప్రత్యర్థి. అదేవిధంగా రెండోసారి పోటీ చేసినప్పుడు ఎన్ఎన్ దాస్ నాగేంద్ర నారాయణ్ దాస్ అంటాం. తర్వాత మొదటి ప్రత్యర్థి కేటీ షా. ఈయనే రాజేంద్ర ప్రసాద్ రెండోసారి పోటీ చేసిన నాగేంద్ర నారాయణ్ దాస్ ఎవరైతే ఉన్నారో ఈయన అతి తక్కువ ఓట్లు, అంటే 200 ఓట్లు మాత్రమే ఈయనకి పోలైనటువంటి ఓట్లు. ఈయన పోటీ చేసినప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్కి 99% ఓట్లు వచ్చినాయి. అంటే భారతదేశంలో అత్యధిక మెజారిటీతో భారతదేశంలో గెలిచినటువంటి రాష్ట్రపతి ఎవరండి అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. ఆయనకు పోటీ చేసినటువంటి ప్రత్యర్థి నాగేంద్ర నారాయణ్ దాస్కి 200 ఓట్లు మాత్రమే పోలవడం జరిగింది. ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి 1962 సంవత్సరంలో భారతరత్న వచ్చింది. 1962 సంవత్సరంలో భారతరత్న వచ్చింది. భారతరత్న అవార్డు 1954లో జనవరి 2 నుండి భారతరత్న అవార్డులు ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు. 1954 జనవరి 2 నుండి భారతరత్న అవార్డులు ఇవ్వడం స్టార్ట్ చేస్తే 2019 వరకు ఇప్పటి వరకు చూస్తే భారతరత్న అవార్డులు 48 మందికి ఇచ్చారు. భారతరత్న అవార్డులు చనిపోయిన వాళ్ళకి ఇవ్వచ్చు, బ్రతికి ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. మరణాంతరం భారతరత్న పొందినటువంటి మొదటి వ్యక్తి 1966లో ఎల్బి శాస్త్రి, లాల్ బహదూర్ శాస్త్రి. మరణాంతరం భారతరత్న పొందిన మొదటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి మరణాంతరం. మొదటిసారి భారతరత్న పొందిన మహిళ ఇందిరా గాంధీ. మొదటిసారి భారతరత్న పొందిన క్రీడాకారుడు 2015లో క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్. క్రీడాకారుల క్రీడా రంగం నుంచి ఆయన భారతరత్న అవార్డు అనేది పొందడం జరిగింది. ఇప్పటివరకు 48 మందికి భారతరత్న అవార్డు ఇచ్చాము. 1962 సంవత్సరంలో భారతరత్న అవార్డు పొందినటువంటి రాష్ట్రపతి ఎవరండి అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ రాష్ట్రపతి అవార్డుని పొందడం జరిగింది. తర్వాత నెక్స్ట్ పాయింట్, బాబు రాజేంద్ర ప్రసాద్ ఇన్ని ప్రత్యేకతలు ఉంటాయండి ఒక మనిషికి. ఒక్కొక్క పర్సన్ ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నాడు. 1947 సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ మంత్రిమండలిలో ఆహార అండ్ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్గా పనిచేశాడు బాబు రాజేంద్ర ప్రసాద్. ఎవరి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1947 కాలంలో
14 మెంబర్స్తో 14 మందితో మొదటిసారిగా ఒక మంత్రి మండలిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ 14 మందితో మంత్రి మండలిని ఏర్పాటు చేసుకుంటే ఆ ఏర్పాటైనటువంటి మంత్రి మండలిలో ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్. 1947 అంటే స్వతంత్రం తర్వాత. కానీ 1946 సమయంలో సెప్టెంబర్ 2వ తేదీన 1946 సెప్టెంబర్ 2న లార్డ్ వెవెల్ అనే వైస్రాయ్ సూచన ప్రకారం తాత్కాలిక ప్రభుత్వాన్ని జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేశాడు. 1946 సెప్టెంబర్ 2న భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. 1947 ఆగస్టు 15 తర్వాత భారతదేశంలో శాశ్వత ప్రభుత్వం ఏర్పడింది. ఏర్పడినటువంటి శాశ్వత ప్రభుత్వంలో ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా ఆ బాధ్యతలు తీసుకొని ఆ బాధ్యతలు నిర్వర్తించినటువంటి వ్యక్తిగా మనం బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆహార మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలని కొనసాగించినటువంటి వ్యక్తి. రైట్, నెక్స్ట్ కంటిన్యూషన్. బాబు రాజేంద్ర ప్రసాద్ గారి కాలంలో జరిగిన మరొక సంఘటన చూద్దాం. బాబు రాజేంద్ర ప్రసాద్ గారి కాలంలో మొత్తం 3 సార్లు సుప్రీంకోర్టు యొక్క లీగల్ అడ్వైస్ 3 సార్లు సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహా తీసుకున్నాడు బాబు రాజేంద్ర ప్రసాద్. 3 సార్లు సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహా తీసుకున్నాడు బాబు రాజేంద్ర ప్రసాద్. సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహా తీసుకోవాలనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 143 రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహా, చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం మనం, రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహా స్వీకరించవచ్చు. ఈ న్యాయ సలహా స్వీకరించే విషయాన్నే మనం కెనడా రాజ్యాంగం నుండి తీసుకున్నాం. న్యాయ సలహాలు తీసుకునే సందర్భంలో వీళ్ళకి మధ్యవర్తిగా అటార్నీ జనరల్ అనేటువంటి పర్సన్ వీళ్ళిద్దరికీ మధ్యవర్తిగా ఉంటాడు. అయితే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మొత్తం 3 సార్లు సుప్రీంకోర్టు సలహాని తీసుకున్నారు. ఇప్పటివరకు భారతదేశంలో 2016 వరకు అంటే 2016 లాస్ట్ అండి, 2016 వరకు సుప్రీంకోర్టు న్యాయ సలహాలు 16 టైమ్స్ తీసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయ సలహాలు 2016తో కలుపుకొని 16 టైమ్స్ 16 సార్లు సుప్రీంకోర్టు న్యాయ సలహాలు తీసుకుంటే 16వసారి నీట్ ఎగ్జామ్ పైన సలహా తీసుకోవడం జరిగింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటి దాని మీద లాస్ట్కి 2016లో సలహాని తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 3 సార్లు సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహా తీసుకున్నారు. మొదటిసారి 1951లో ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ అంటాం. ఢిల్లీ పరిపాలనకి సంబంధించి మొదటిసారి ఆయన న్యాయ సలహాని తీసుకోవడం జరిగింది. తర్వాత రెండోది 1958 సంవత్సరంలో కేరళ విద్యా బిల్లు అంటాం. కేరళ ఎడ్యుకేషన్ బిల్లుకు సంబంధించి రెండోసారి. మూడోసారి 1960లో బేరుబారి అనేటువంటి అంశం మీద మూడోసారి సుప్రీంకోర్టు యొక్క లీగల్ అడ్వైజ్ని తీసుకున్నాడు బాబు రాజేంద్ర ప్రసాద్. బాబు రాజేంద్ర ప్రసాద్ సుప్రీంకోర్టుకి సంబంధించిన సలహాలు 3 సార్లు. ఒకటి 1951 ఢిల్లీ పరిపాలన, 1958 కేరళ ఎడ్యుకేషన్ బిల్, 1960లో బేరుబారి. ఈ బేరుబారి కోసం చేసిన సవరణే 9th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ 9th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్టే 1960లో చేయడం అనేది జరిగింది. బేరుబారి ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలపాలి అనే అటువంటి జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు చెప్పింది. బేరుబారిని పాకిస్తాన్లో కలిపితే కూచ్ బిహారీ
కూచ్ బిహారీ దీవులని భారత్లో కలపాలి, అదేవిధంగా బేరుబారి అనే ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలపాలి. మీరు కొన్ని ప్రాంతాలు ఇటు కలపాలి, మేము కొన్ని ప్రాంతాలు ఇటు కలుపుతామని ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని బేరుబారికి సంబంధించిన ఒప్పందం అంటాం. ఈ 1960 సంవత్సరంలోనే బేరుబారి అనేటువంటి దానికోసం రాజ్యాంగ సవరణ చేశాం. ఆ రాజ్యాంగ సవరణే 9వ రాజ్యాంగ సవరణ 1960. బేరుబారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రవేశికకి సంబంధించిన జడ్జిమెంట్ కూడా ఒకటి వచ్చింది. ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు, రాజ్యాంగంలో భాగం కాదు అని కూడా సుప్రీంకోర్టు 1960 బేరుబారి అనేటువంటి టైటిల్ ప్రకారం జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు కాబట్టి ఆ ప్రవేశికని సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని 1960లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పటివరకు సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాని ఆయన 3 సార్లు స్వీకరించడం అనేది జరిగింది. ఇండియన్ అనే గ్రంథాన్ని రాశాడు. ఇండియన్ డివిడెడ్ అనేటువంటి గ్రంథాన్ని రాశాడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా హిందీ తొలి పత్రిక అయిన దేశ్ముఖ్ పత్రికకి ఎడిటర్గా సంపాదకత్వం వహించాడు అంట. హిందీ భాషలో ముద్రణైన తొలి పత్రిక దేశ్ముఖ్. ఆ దేశ్ముఖ్ పత్రికకి తొలిసారిగా ఎడిటర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది మన బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి సంబంధించినటువంటి విషయం. భారత రాజ్యాంగ పరిషత్తులో బాబు రాజేంద్ర ప్రసాద్ శాశ్వతమైనటువంటి అధ్యక్షుడు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అనేక కమిటీలకు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆర్థిక కమిటీకి రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షుడు, స్టీరింగ్ కమిటీకి రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షుడు, నియమ నిబంధనల కమిటీకి రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షుడిగా పనిచేయడం అనేది జరిగింది. జాతీయ పతాక కమిటీకి రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షుడిగా పనిచేసి ఇట్లా భారతదేశానికి సంబంధించినటువంటి అనేక అంశాలలో చాలా ప్రాధాన్యత ప్రత్యేకత సంపాదించుకున్నటువంటి వ్యక్తి గౌరవ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ అంశాల మీద ఆయన ప్రత్యేకత సంపాదించారు. ఇక ఇందులో భాగంగా 1951లో జరిగిన మరొక సంఘటన, ఈయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన. 1951లో హిందూ కోడ్ బిల్ 1951లో హిందూ కోడ్ బిల్ ఈ హిందూ కోడ్ బిల్ అనేది డాక్టర్ అంబేద్కర్ రాశాడు. హిందూ కోడ్ బిల్ అంటాం దీన్ని. ఈ హిందూ కోడ్ బిల్లుని దాదాపుగా 1951 కాలంలో హిందూ కోడ్ బిల్లుని తీసుకొచ్చారు. ఈ హిందూ కోడ్ బిల్లుని తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి అంబేద్కర్ భారతదేశానికి మొదటి లా మినిస్టర్, మొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ తీసుకొచ్చిన హిందూ కోడ్ బిల్. ఈ హిందూ కోడ్ బిల్ అనే దాన్ని రాజేంద్ర ప్రసాద్ గారు హిందూ కోడ్ బిల్లుని వీటో చేశాడు అంటే దాన్ని తిరస్కరించాడు అని అర్థం. హిందూ కోడ్ బిల్లుని వీటో చేశాడంటే తిరస్కరించాడు. హిందూ కోడ్ బిల్లులో ఏ అంశాలు ఉన్నాయండి అనేది ఒకసారి మీరు ఇక్కడ అర్థం చేసుకోగలిగితే, హిందూ కోడ్ బిల్లులో ఈక్వల్ ప్రాపర్టీ రైట్స్ టు ద మెన్ అండ్ ఉమెన్. స్త్రీ పురుషులకి ఆస్తిలో సమానమైనటువంటి వాటా కల్పించాలి. స్త్రీలకి పురుషులకి ఆస్తిలో సమానమైనటువంటి వాటా తప్పకుండా కల్పించాలి అనేది మొదటి కండిషన్. రెండోది, వెనకబడిన వర్గాలు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నారో ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి రిజర్వేషన్స్ అనేవి తప్పకుండా ఉండాల్సిందే, ఎవరు రద్దు చేయడానికి అవకాశం లేదు. బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, వెనకబడిన వర్గాలు ఎవరైతే ఉంటారో ఆ వెనకబడిన వర్గాలకి రిజర్వేషన్స్ ఉండాల్సిందే. ఒకవేళ రద్దు చేయాలంటే ఆ అధికారం పార్లమెంటుకే ఉంటుంది అని తెలియజేయడం జరిగింది. తర్వాత ఈక్వల్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్
ఆస్తిలో సమానమైన ఆస్తి పంపకాలు, సమానమైన ఆస్తి అనదు, సంపద వికేంద్రీకరణ అనాలి ఇక్కడ దీన్ని. సంపద వికేంద్రీకరణ అందరికీ సమానంగా సంపద పంచిపెట్టబడే విధంగా ఉండాలి. భూమి లేని ప్రజలందరికీ ప్రభుత్వమే భూమి ఇవ్వాలి. ఇండ్లు లేని ప్రజలకి ప్రభుత్వమే ఇండ్లు నిర్మాణం చేసి ఇవ్వాలి. ఆస్తి లేనటువంటి ప్రజలకి ఆస్తిని తీసుకొని ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రతి వ్యక్తి ఎంతో కొంత భూమిని కలిగి ఉండాలి. ఆ భూమిని ఇవ్వాల్సిన బాధ్యత మనకి ఈ దేశంలో ప్రభుత్వాలపైన ఆధారపడి ఉంటుంది. అందుకే మీరు ఆదేశిక సూత్రాలను పరిశీలిస్తే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలను పరిశీలిస్తే ఆర్టికల్ 39 క్లాజ్ సి అనే దానిలో, ఆర్టికల్ 39 క్లాజ్ సి అనేటువంటి దాంట్లో వెల్త్ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్తాం. సంపద వికేంద్రీకరణ, వెల్త్ డీసెంట్రలైజేషన్ అంటాం అక్కడ. వెల్త్ డీసెంట్రలైజేషన్, సంపద వికేంద్రీకరణ అనేటువంటి అంశాన్ని మనం తీసుకుంటాం. ఈ సంపద వికేంద్రీకరణ అంటే అందరికీ సంపద సమానంగా రావాలి. భూమి లేనటువంటి ప్రజలకి భూమి ఖచ్చితంగా ప్రభుత్వమే ఇవ్వాలి. అదేవిధంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్, భూగరిష్ట చట్టాలు తీసుకురావాలని ఇన్ని ప్రధానమైన, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఇందులో. ఇవి ప్రధానమైనటువంటి అంశాలను తీసుకొని అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు రాశాడు. ఈ హిందూ కోడ్ బిల్లు రాస్తే హిందూ కోడ్ బిల్లుని తిరస్కరించాడు బాబు రాజేంద్ర ప్రసాద్. హిందూ కోడ్ బిల్లుని తిరస్కరించే సందర్భంలో బాబు రాజేంద్ర ప్రసాద్ ఉపయోగించింది ఏంటంటే వీటో అనేది ఉపయోగించాడు. భారత రాజ్యాంగంలో వీటో అధికారాలు ఉన్నాయా అంటే వీటో అధికారాలు ఉన్నాయి. వీటో మీన్స్ రిజెక్ట్ చేయడం అని అర్థం. వీటో అంటే తిరస్కరించడము అని అర్థం. వీటో అంటే తిరస్కరించడము లేదా రద్దు చేయడము, క్యాన్సల్డ్ అనేది కూడా అర్థం వస్తుంది. క్యాన్సల్డ్ అనేది కూడా ఇందులో అర్థం వస్తుంది. భారత రాష్ట్రపతికి 3 రకాల వీటో అధికారాలు ఉంటాయి. ఒకటి అబ్జల్యూట్ వీటో అంటాం, అబ్జల్యూట్ వీటో. రెండోది సస్పెన్సివ్ వీటో. మూడోది పాకెట్ వీటో. సందర్భాన్ని బట్టి అవి మళ్ళీ లెంతీగా ఉంటాయి, దాన్ని కంటిన్యూషన్ చేద్దాం. అయితే ఇక్కడ 1951లో హిందూ కోడ్ బిల్లు తయారు చేస్తే, ఈ 1951లో తయారు చేసిన హిందూ కోడ్ బిల్లు పైన 1951 నుండి దాదాపుగా 1956 వరకు కూడా డిస్కషన్ జరిగింది. 51 నుండి 56 వరకు కూడా డిస్కషన్ జరిగింది. ఈ 56 వరకు కూడా డిస్కషన్ జరుగుతూనే ఉన్నది. ఆ హిందూ కోడ్ బిల్లుని ఇక చివరగా వాళ్ళు దాన్ని రద్దు చేశారు. హిందూ కోడ్ బిల్లుని రద్దు చేసినందుకు ఈ నెహ్రూ గవర్నమెంట్లో నేను ఉండలేను, ఇంతమందికి సమానంగా స్త్రీలకి ఆస్తిలో సమానమైనటువంటి వాటా ఇవ్వాలని మొదటిసారిగా ఈ దేశంలో హిందూ కోడ్ బిల్లులో అంబేద్కర్ రాశాడు. మొదటిసారిగా ఈ దేశంలో రిజర్వేషన్లు తప్పకుండా ఉండాల్సిందే అన్నటువంటి పాయింట్ ఆల్రెడీ ఇది రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కొన్ని స్పెషాలిటీస్తో తీసుకొచ్చాడు. వెల్త్ డీసెంట్రలైజేషన్, తప్పకుండా సంపద వికేంద్రీకరణ జరగాలి, దీనికోసం కొన్ని చట్టాలు తీసుకొద్దామని దీన్ని ఫండమెంటల్ రైట్స్లో పెట్టే ప్రయత్నం చేద్దామని చెప్పాడు అంబేద్కర్. ఇది సంపద వికేంద్రీకరణ, ఇది ఆదేశిక సూత్రాల్లో ఉన్నది. ఆదేశిక సూత్రాలకి న్యాయ సంరక్షణ లేదు. అంటే ప్రతి పేదవాడికి భూమి ఇవ్వడానికి ఒకవేళ ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోతే ప్రభుత్వం మీద క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ లేదు. అందుకోసమే దీన్ని ప్రాథమిక హక్కులలో పెడితే భూమి ప్రతి వ్యక్తికి ఇవ్వాలి కాబట్టి ఆ భూమి లేని పేదోడు ప్రభుత్వం మీద కేసు వేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ప్రాథమిక హక్కులలో పెడదామని చెప్పేసి అంబేద్కర్ అంటే ఇక ఈయన ఏదో చేసేలాగా ఉన్నాడు అని చెప్పేసి ఈ బిల్లుని తిరస్కరించారు. తిరస్కరించగానే 1956లో ఇక అంబేద్కర్ ఏం చేశారంటే నెహ్రూ గవర్నమెంట్లో తన మంత్రి పదవికి రాజీనామా చేసి నేను తీసుకొచ్చినటువంటి ఇంత గొప్ప బిల్లుని మీరు వ్యతిరేకిస్తున్నారు అన్నటువంటి ఉద్దేశం మీద ఆ హిందూ కోడ్ బిల్లుని వ్యతిరేకించి దాన్ని రద్దు చేసినందుకు లేదా దాని మీద వీటో వినియోగించినందుకు మనస్తాపానికి గురై అంబేద్కర్ 1956లో రాజీనామా చేశాడు. ఆ రాజీనామా చేసేటువంటి సందర్భంలో అనేక రకాలుగా ఆయన మనోవేదనకు గురై ఆయన కూడా అస్వస్థతకు గురైనాడు. ఆ అస్వస్థత గురైనటువంటి సందర్భంలోనే 1956 డిసెంబర్ 6వ తేదీన అంబేద్కర్ గారు మరణించడం జరిగింది. ఇదంతా
ఇదంతా జరగడానికి గల ప్రధాన కారణం ఒకటి వయసు రీత్యా కావచ్చు, ఆరోగ్యం రీత్యా కావచ్చు, ఆయన ఎదుర్కొనే సమస్యల రీత్యా కావచ్చు, ఎదురవుతున్నటువంటి అవమానాలు హేళన రీత్యా కావచ్చు. ఇటువైపున ఒకడు నిలబడ్డాడు, ఇటువైపున బిల్లు అందరిని కూడా తిరస్కరించే మనుషులంతా ఒకవైపు ఉన్నారు. ఇప్పుడు అంటున్నారు కదా మహిళలకి సమానమైనటువంటి వాటా అని. ఇప్పుడు అంటున్నారు కదా సుప్రీంకోర్టు 2020లో చెప్పింది కదా. ఇదే విషయాన్ని అంబేద్కర్ 1951లోనే బిల్లు రూపంలో తీసుకొస్తే దాన్ని ఎవరు అమలు చేయలేదు, దాన్ని ఎవరు ఆమోదించలేదు. అందరికీ సమానమైనటువంటి ఆస్తిలో వాటా తీసుకురాండ్రా అని చెప్తే ఇప్పుడు అంబేద్కర్ ఎప్పుడో చెప్పినవి ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తున్నారు నెమ్మదిగా. ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చి 3 ఎకరాల భూమి, ఇంటింటికి 3 ఎకరాల భూమి అంటున్నారు. ఇంటింటికి గృహలక్ష్మి కార్యక్రమాలు అని చెప్పేసి ఇండ్ల పంపిణీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా ఎప్పుడో తీసుకొచ్చినాడు ఆ మహనీయుడు. కానీ వాటిని అమలులోకి తీసుకురావడంలో ప్రభుత్వాలు చాలా వరకు వైఫల్యమయ్యాయని ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని మనోవేదనకి గురై ఆయన అస్వస్థతకి గురై అప్పుడు అంబేద్కర్ గారు మరణించడం అనేది జరిగింది. ఇట్లా 1956 కాలంలో రాజీనామా చేసి అంబేద్కర్ గారు కాలక్రమం చేయడం జరిగింది. ఇట్లా బాబు రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో బాబు రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తికి సంబంధించిన విషయం ఇదంతా కూడా. ఇట్లా ఒక పర్సన్ గురించి చూసేటప్పుడు ఆయన చుట్టూతో ఉండే అటువంటి సరౌండింగ్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. ఆ సరౌండింగ్స్ అంటే మనం ఇండియన్ పాలిటీ అంటే మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా సబ్జెక్టు మీద అవేర్నెస్ వస్తేనే పాలిటీ అనేది అర్థమవుతుంది. ఒక టాపికో 2 టాపిక్లో చూస్తే పాలిటీ సబ్జెక్ట్ అర్థం కాదు. అందుకే నేను ఒక బాబు రాజేంద్ర ప్రసాద్ గురించి చెప్పుకున్నప్పుడు అటు సుప్రీంకోర్టులో ఆర్టికల్స్ తీసుకున్నాం, బాబు రాజేంద్ర ప్రసాద్ గురించి చెప్పినప్పుడు ఇటువైపున ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ తీసుకున్నాం. ఇదే బాబు రాజేంద్ర ప్రసాద్ గురించి వచ్చినప్పుడు రాజ్యాంగ పరిషత్ టాపిక్ చెప్పుకున్నాం. ఇదే బాబు రాజేంద్ర ప్రసాద్ గురించి వచ్చినప్పుడు ప్రత్యర్థుల గురించి మాట్లాడుకున్నాం. ఇన్ని అంశాలు కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి క్రమక్రమంగా ఇలాంటి సెషన్ను మనం కంటిన్యూ చేద్దాం. మీరంతా కూడా తప్పకుండా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆన్లైన్ అంటే లెజెండ్ వాళ్ళు కల్పిస్తున్నటువంటి ప్రతి యాప్ను మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.